కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి రిషబ్ శెట్టి తెరకెక్కించారు. అక్టోబర్ 2న విజయదశమి రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి తన నటనతో ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ ప్రీక్వెల్ లో మరోసారి తన మార్కు నటనతో అదరగొట్టేశాడు. ఇక ఈ మూవీలో రుక్మిణి వసంత్ యువరాణిగా నటిస్తోంది. సినిమా ప్రీక్వెల్ కథ కాంతారా కన్నా భారీగా ఉండబోతోందట. ఇప్పటికే సినిమా ట్రైలర్ బజ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1లో ప్రభాస్ కూడా ఉంటాడట. ప్రభాస్ ఈ సినిమాలో ఏదైనా క్యామియో చేశాడా, లేదంటే వాయిస్ ఓవర్ ఏమైనా ఇచ్చాడా అంటే కాంతారా చాప్టర్ 1లో ప్రభాస్ నటించలేదు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. కానీ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్ ట్రైలర్ కాంతారా చాప్టర్ 1తో వస్తోంది. అంటే దసరాకి ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో కాంతారా చాప్టర్ 1 ప్రదర్శించే అన్ని సెంటర్స్లో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. సో కాంతారా 1 చూడాలని వెళ్లిన ఆడియన్స్కి ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ ట్రీట్ కూడా ఉండబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. రాజాసాబ్కి థమన్ మ్యూజిక్ కూడా మరో హైలైట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీలో థమన్ ఎంతటి విధ్వంసం సృష్టించాడో మనందరికీ తెలిసిందే. ఓజీ సక్సెస్లో థమన్ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఇచ్చిన బీజిఎంతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. దీంతో రాజాసాబ్ మూవీకి కూడా థమనే మ్యూజిక్ అందించాడు. దీంతోపాటు కాంతారా ఫ్యాన్స్కి ప్రభాస్ ట్రైలర్ కూడా సర్ప్రైజ్ చేయబోతోంది. ఇదిలా ఉంటే రాజాసాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ లాక్ చేశారట. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి, రవితేజ, శర్వానంద్ సినిమాలు వస్తున్నాయి. వాటికి రాజాసాబ్ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఇక కాంతారా ఒక డివోషనల్ కథతో వస్తోంది. ఈ ప్రీక్వెల్తో రిషబ్ శెట్టి ఇంకా డెప్త్గా కథనాలు చెప్పబోతున్నారని తెలుస్తోంది. కాంతారాలో కాదు, ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ మైండ్లో గుర్తుండిపోయేలా చేస్తాయట. సినిమాకు అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కూడా మరో హైలైట్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే ఓజీ హడావుడి ఓ కొలిక్ వస్తోంది. ఇక అఖండ 2 రాజాసాబ్ హంగామా మొదలవబోతోంది. డిసెంబర్ 5న అఖండ 2, సంక్రాంతికి రాజాసాబ్ విడుదలవుతున్నాయి. అంటే ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈలోగానే రాజాసాబ్కు సంబంధించి ఒక ట్రైలర్ను వదిలే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు మారుతి. ఆ మధ్య వచ్చిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. దాన్ని మించి ఉండేలా ట్రైలర్ కట్ చేశారు. వాస్తవానికి ట్రైలర్ కట్ కోసం ముంబై టీంను రప్పించారట. కానీ మళ్ళీ మన ప్రేక్షకుల అభిరుచికి మ్యాచ్ అవుతుందో లేదో అని ఇక్కడి టీంతోనే ట్రైలర్ కట్ చేశారట. ఈ ట్రైలర్ను వచ్చే వారం విడుదల చేయబోతున్నారు. దసరాకు కాంతారా 2 సినిమా నేషనల్ వైడ్గా విడుదలవుతోంది. ఈ సినిమాకు హైప్ మామూలుగా లేదు. అందుకే రాజాసాబ్ సినిమా ట్రైలర్ను కాంతారా 2కు అటాచ్ చేయబోతున్నారు. కాంతారా 2 అన్ని భాషల్లో విడుదలవుతోంది. అందువల్ల అన్ని భాషల్లో ట్రైలర్ను అటాచ్ చేసుకోవచ్చు అన్నది ప్లాన్. ఇదిలా ఉంటే అక్టోబర్ ఆరంభంలోనే ట్రైలర్ వదిలేస్తే జనవరి వరకు ఏం చేయాలి? అందుకే 2 ట్రైలర్స్ కట్ చేస్తున్నారు రాజాసాబ్ మేకర్స్. 2 ట్రైలర్ రిలీజ్ కాస్త ముందుగా విడుదల చేస్తారట. అయితే ఒకటి దసరాకి విడుదల చేస్తుండగా రెండోది రిలీజ్కు కాస్త ముందుగా విడుదల చేస్తారట. అంటే కాంతారా సినిమా థియేటర్కి వెళ్లిన ప్రేక్షకులకు ప్రభాస్ రాజాసాబ్ సినిమా ట్రైలర్ బోనస్గా ఉండనుంది. ఈసారి హారర్, ఫ్యాంటసీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న రాజాసాబ్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక రొమాంటిక్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా 2026 మొదట్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక అక్టోబర్ 2న థియేటర్లలో కాంతారాతో పాటు రాజాసాబ్ ట్రైలర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది చాలా ఎగ్జైట్మెంట్ అప్డేట్. ప్రభాస్ మాస్ అండ్ క్లాస్ ఇమేజ్కి తగినట్టుగా ఈ ట్రైలర్ ఉండబోతోందని టీం చెప్తోంది. ఒకవైపు కాంతారా సినిమాతో విజువల్ ట్రీట్, మరోవైపు ప్రభాస్ ట్రైలర్తో థియేటర్లో హంగామా జరగనుంది.